నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలండి, ఒక ముద్ద అన్నం ఎక్కువే తినేస్తారు. ఏమంటారో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ పల్లీలు సిమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 20 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో కట్ చేసిన 5 టమాటా పండ్లు, నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని టమాటా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి టమాటా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి మిక్సీ జార్లోకి పల్లి నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మగ్గించిన టమాటా పండ్లు, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.